హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో 12th ఫిబ్రవరి 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ 50లో లిస్ట్ అయిన కొన్ని స్టాక్స్ యొక్క హైలో గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వచ్చి అదాని ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి 3240 గాను, లో వచ్చేసి 3200 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత అదాని పోర్ట్స్ హై వచ్చేసి 1300 గాను, లో వచ్చేసి 1250 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి 1070 గాను, లో వచ్చేసి 1035 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి 1425 గాను, లో వచ్చేసి 1380 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి 1030 హై గాను, లో వచ్చేసి 1000 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ హై వచ్చేసి 1510 హై గాను, లో వచ్చేసి 1465 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత కోటక్ బ్యాంక్ హై వచ్చేసి 1765 హై గాను, లో వచ్చేసి 1720 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత పవర్ గ్రిడ్ హై వచ్చేసి 280 హై గాను, లో వచ్చేసి 270 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత సన్ ఫార్మా హై వచ్చేసి 1570 హై గాను, లో వచ్చేసి 1510 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత టెక్ మహీంద్రా హై వచ్చేసి 1330 హై గాను, లో వచ్చేసి 1300 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత యూపీఎల్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 465 గాను, లో వచ్చేసి 450 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. నేను రేఖామాత్రంగా కొన్ని కంపెనీలకు సంబంధించిన స్టాక్కి సంబంధించి అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేసిన. ఇంకా మీకు ఏదైనా కంపెనీ పట్ల ఆసక్తి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీకు దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించే ప్రయత్నం నేను చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.